ప్రవీణ్ పగడాల గారు పదే పదే చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులకి సైనింగ్ అథారిటీ ఉండాలి అని. క్రైస్తవులలో నుంచి ఒకరు ఎమ్మెల్యే ఉండాలి, ఒకరు ఎంపీగా ఉండాలి, ఒకరు అధికారంలో ఉండాలి అని ఆయన పదే పదే చెప్పారు. చంపబడక ముందు పదే పదే ఆ మాట చెప్పేవాళ్ళు ఆయన. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అలా ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తిని అతి కిరాతకంగా, అతి క్రూరంగా, జాలి దయ లేకుండా ఆయనని చంపి, ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంట్ అని చిత్రీకరించే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ విఫలమయ్యారు. న్యాయం కోసం అరిచిన క్రైస్తవులందరూ అలసిపోయారు. ఇక మనకు న్యాయం జరగదని, ఇక ప్రభుత్వం స్పందించదని, ఇక ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని, ఆయన మరణాన్ని ఒక మిస్టరీగా ఉంచేస్తారే తప్ప, అడిగే కొద్దీ అది యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు తప్ప, అందులోని నీతిని న్యాయంగా వారు పనిచేసి ఆ మరణం వెనుక ఉన్నది ఎవరు అనే కోణాన్ని బయటకు తీయరని అర్థమైపోయింది. ఈ రోజున నేను ఒక క్రైస్తవుడిగా మాత్రమే కాదు, ప్రవీణ్ పగడాల గారు చెప్పినటువంటి మాట పదే పదే ఇదే. ఏది? ఒక మనిషిని క్రైస్తవుడని, హైందవుడని, ముస్లిం అని, సిక్ అని, బౌద్ధుడని చూడొద్దు. ఎవరిని కోసినా వచ్చేది రక్తమే, అందరూ మనుషులే. మనిషికి మతం అనే ట్యాగ్ మెడలో వేయకుండా మనిషిని మనిషిగా చూడండి. ఆ సంస్కృతి వచ్చిన రోజు సమాజం బాగుపడుతుంది అని ప్రవీణ్ పగడాల గారు చెప్పారు. ఈ రోజున ఆయన దిశగా ఆయన చెప్పిన మాటల్ని మనసులో ఉంచుకొని, ఆ మాటలు చెప్పిన మనిషిని చంపినా కూడా ఆ మాటలు ఇంకా మాలో బ్రతికే ఉన్నాయని నిరూపించడానికి నేను బయలుదేరాను. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి